వెల్కమ్ టు క్యాటి కనెక్ట్స్. నేను మీ విద్య. ఒకప్పుడు ఎదురులేని శక్తిగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన గులాబీ పార్టీలో అసలేం నడుస్తోంది? ఉద్యమ పార్టీగా ఉద్భవించి తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన కారు పార్టీ ఇప్పుడు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారా? ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావుల గలం ఎందుకు తగ్గింది? అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ను ఇరుకున పెట్టడంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వెనుకబడిందా? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో, మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో వినిపిస్తున్న ఒకే ఒక్క సమాధానం, ఆయనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆయన ఒక వన్ మ్యాన్ ఆర్మీ. కారు ఖాళీ అవుతున్న వేళ, క్యాడర్ లో నైతిక స్థైర్యం దెబ్బతిన్న వేళ, ఒక మాజీ ఐపీఎస్ అధికారి గులాబీ సైనికుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. అసలు ఆర్ఎస్ ఎంట్రీతో బీఆర్ఎస్ పోరాట శైలి ఎలా మారింది? ఆయన ఒక్కరే ఎందుకు పోరాడుతున్నారు అనేది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. 2027లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఊహించని విధంగా బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్షంలోకి వచ్చేసరికి తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. అంతకు మించి ఒకరి తర్వాత ఒకరుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలు క్యూ కట్టి మరీ అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కారు పార్టీలో వలసల పర్వం పార్టీ శ్రేణులను కలవరపెట్టింది. దీనికి తోడు గులాబీ పార్టీ అగ్రనేతలు ఊహించని విధంగా చట్టపరమైన, రాజకీయ పరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్టు కావడం, జైలుకు వెళ్లడం పార్టీని డిఫెన్స్ లో పడేసింది. ప్రాజెక్టులో అవకతవకలపై కాంగ్రెస్ సర్కార్ జ్యుడిషియల్ విచారణ వేగవంతం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలు, అధికారుల అరెస్టులతో పార్టీ మరింత ఇబ్బందిక పరిస్థితిలోకి వెళ్ళింది. ఆ తర్వాత కవిత బయటకు వచ్చి టీఆర్ఎస్ అనే పేరుతో రాజకీయ పార్టీ పెట్టడం కేసీఆర్ ఫ్యామిలీని మరింత ఇరకాటం పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఈ ఆరోపణలను తిప్పికొట్టడంలో, న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడటంలో బిజీ అయిపోయారు. కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న విమర్శల దాడిని ఎదుర్కొనే నాదుడే కరువయ్యాడు. క్యాడర్ లో మన కోసం మాట్లాడే నాయకుడు ఎక్కడా అంటూ చర్చ మొదలైంది. సరిగ్గా ఆ సమయంలోనే తెరపైకి వచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శాంతి భద్రతల పరిరక్షణలో ఒక ఐపీఎస్ అధికారిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో, కరీంనగర్ లాంటి జిల్లాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ ఆయన గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆయనలో నాయకత్వ పోరాటం ప్రజలకు స్పష్టంగా కనిపించింది. వెనుకబడిన దళిత, గిరిజన బిడ్డల జీవితాల్లో ఆయన వెలుగులు నింపారు. స్వేరోస్ అనే ఒక సంస్థ ద్వారా పేద విద్యార్థులను ప్రోత్సహించారు. పూర్ణ మలావతి లాంటి ఎంతో మంది బిడ్డలను ఎవరెస్ట్ శిఖరం వరకు తీసుకెళ్లిన, అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన అద్భుతమైన ట్రాక్ రికార్డు ఆర్ఎస్పీ సొంతం. అలాంటి వ్యక్తి తన ఐపీఎస్ సర్వీస్ కు ఇంకా 5 ఏళ్ల పదవి కాలం ఉండగానే స్వచ్ఛంద విరమణ చేసి ఆశ్చర్యకరంగా రాజకీయాల వైపు అడుగులేశారు. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఏనుగు గుర్తుపై తెలంగాణ పల్లె పల్లెన సైకిల్ యాత్రలు, పాదయాత్రలు చేశారు. అయితే 2023 ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, బహుజన ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, దేశంలో బలపడుతున్న మతతత్వ రాజకీయాలను అడ్డుకునేందుకు ఆయన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఓటమి తర్వాత ఆయన మొదలుపెట్టిన పోరాటం ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి నిద్ర లేకుండా చేస్తోంది. ఆర్ఎస్పీ బీఆర్ఎస్ లో చేరిన అతి తక్కువ కాలంలోనే వన్ మ్యాన్ ఆర్మీగా మారి ప్రజా సమస్యల పోరాటంలో ముందున్నారు. ఒకప్పుడు ఏ గురుకులాలను ఆయన కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దారో, నేడు అవే గురుకులాలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా తయారయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది నెలల్లోనే పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. చదువుకోవాల్సిన పడక గదుల్లో తినే కంచెల్లో పాములు, ఎలుకలు దర్శనమిస్తున్నాయి. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా కలత చెందారు. ఉమ్మడి ఏపీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో పకడ్బందీగా నడిచిన విద్యా వ్యవస్థ ఇప్పుడు ఎందుకు
ఎందుకు ఇలా తయారైందని ఆయన ప్రత్యక్ష పోరాటానికి దిగారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యువతకు భారీ హామీలు ఇచ్చింది. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, మెగా డిఎస్సి వేస్తామని చేసిన హామీలపై ఆర్ఎస్పీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమస్య ఏదైనా, సెంటర్ ఏదైనా అక్కడ ఆర్ఎస్పీ వాలిపోతున్నారు. పోలీసు రిక్రూట్మెంట్ లో వివాదాస్పదమైన జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని ఆయన నిరంతరం పోరాడుతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థుల పరీక్షల వాయిదా, సిలబస్ సమస్యలు, తప్పుల తడకగా ఉన్న క్వశ్చన్ పేపర్లపై ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. నిరుద్యోగులు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లాంటి ఏరియాల్లో ఆందోళనకు దిగినప్పుడు పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసి అక్రమంగా అరెస్టులు చేస్తే అర్ధరాత్రి వేళ కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్లి వారిని విడిపించిన చరిత్ర ఆయనది. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా పోలీసు మాన్యువల్ ఏంటో, సెక్షన్లు ఏంటో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి కాకీలు చేసే అత్యుత్సాహాన్ని, అక్రమ అరెస్టులను ఆయన చట్టపరంగానే ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నేతలకు ఈ ఐపీఎస్ బ్రెయిన్ ఒక కొరకరాని కొయ్యగా మారింది. ఆయన ఉదయం 6 గంటల నుంచి ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ట్వీట్ చేస్తూ విమర్శల దాడి చేస్తారు. అందుకే ఆయన చేసే ప్రతి పోస్టుకు సోషల్ మీడియాలో వేలాది లైక్స్, వందలాది రీట్వీట్స్ వస్తున్నాయి. నెటిజన్లలో, మేధావి వర్గాల్లో, ముఖ్యంగా యువతలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతోంది. కాంగ్రెస్ ఐటీ సెల్ సైతం ఆర్ఎస్పీ లాజిక్స్ కు కౌంటర్ ఇవ్వలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారం చేజారాక కేసులు మీద పడుతుండటంతో స్తబ్దుగా మారిన గులాబీ కార్యకర్తలకు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఎనర్జీ టానిక్ లా కనిపిస్తున్నారు. మన కోసం పోరాడే నాయకుడు మన మధ్య ఉన్నాడు, మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు అనే నమ్మకాన్ని కింది స్థాయి క్యాడర్ లో ఆయన బలంగా నింపుతున్నారు. దీనిని చూసి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎంతో కాలంగా పార్టీలో ఉండి మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా సైలెంట్ అయిపోతే, నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన ఈ మాజీ బ్యూరోక్రాట్ ఇలా ఒంటి చేత్తో పార్టీని భుజాన వేసుకోవడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తున్న విధానం పట్ల స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఆర్ఎస్పీని ప్రత్యేకంగా అభినందించినట్లు రాజకీయ వర్గాల్లో సమాచారం. పార్టీ పోలిట్ బ్యూరోలో ఆయనకు అత్యంత కీలకమైన స్థానం ఇవ్వడం, భవిష్యత్తులో పార్టీ ముఖ చిత్రంగా ఆయన్ను ప్రొజెక్ట్ చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. రాజకీయాల్లో గెలుపోటములు నీటి మీద బుడగల్లాంటివి, ఇది అత్యంత సహజం. కానీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా, భయపడకుండా, పారిపోకుండా అదే ప్రజల పక్షాన నిలబడి అలుపెరగని పోరాటం చేసేవాడే నిజమైన నాయకుడు అనిపించుకుంటున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో సరిగ్గా అదే పాత్రను పోషిస్తున్నారు. అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినా, కేసులు పెట్టినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఒకవైపు విద్యా వ్యవస్థపై, మరోవైపు నిరుద్యోగ సమస్యలపై, ఇంకోవైపు రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇలా బహుముఖంగా బీఆర్ఎస్ తరపున ఒంటరి పోరాటం చేస్తూ వన్ మ్యాన్ ఆర్మీ అనే బిరుదుకు 100% న్యాయం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన పోరాటం, ఆయన వ్యూహాలు గులాబీ పార్టీని ఎలాంటి మలుపు తిప్పుతుందో, తెలంగాణ రాజకీయాల్లో ఆర్ఎస్పీ ఇంకా ఎంతటి కీలక శక్తిగా ఎదుగుతారో కాలమే నిర్ణయించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.